దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. మనము పేతురు రాసిన పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంచుమించుగా 4 అధ్యాయాల వరకు కూడా ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసాం. 2023 సంవత్సరంలో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 11 వచనాలు మనము ధ్యానం చేసాం. ఈ రోజున 12వ వచనము నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము నుండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ మీ మీద, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడునో నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవువాడిగా కానీ బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. తలల వంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మహిమగల దేవుడవు, సజీవుడైన దేవుడవు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడవు నాయన. మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీరు మాపై చూపిస్తున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ ఘనమైన శ్రేష్టమైన నామమును స్తుతించి ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు మాకు కృపనిచ్చారు. మా స్తుతి ఆరాధన మీ దృష్టికి అంగీకార యోగ్యమైందని మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యము నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యమే మమ్మలను బ్రతికిస్తుంది. మా ఆత్మీయ జీవితములలో మీ చిత్తాన్ని చేయడానికి మీ వాక్యము మాత్రమే మాకు సహాయపడుతుంది కనుక మీ వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. మీ వాక్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకుని మా హృదయాల్లో అన్వయించుకుని ఈ లోకంలో క్రైస్తవులుగా మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలోనూ, ప్రతి శోధనలోనూ కూడా మీ వాక్యాన్ని మాత్రమే మేము ఆధారం చేసుకుని వాక్యమైనటువంటి పునాది మీద మా విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ దినదినము మీకు దగ్గరగా జీవించడానికి మీ కృపా సహాయం మాకందరికీ దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, అపోస్తలుడైనటువంటి పేతురు ఈ పత్రికను రాస్తున్నాడని మనం గతంలో నేర్చుకున్నాం. అయితే ఈ పత్రికను రాయడంలో ఉన్నటువంటి ఆయన ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటనంటే, రోమా ప్రభుత్వం కింద శ్రమలను అనుభవిస్తూ, శోధనలను అనుభవిస్తూ అక్కడ నిలబడలేక ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి తలదాచుకుని ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులకు, ఆ శ్రమలో ఎదుర్కొంటున్నటువంటి ఆ దేవుని బిడ్డలకు వారిని ఓదార్చడానికి, వారిని ధైర్యపరచడానికి మనము కృప ద్వారా రక్షింపబడ్డాము. అయితే ఎవరినైతే దేవుడు రక్షించుకున్నాడో వాళ్ళని ఖచ్చితంగా నిత్య మహిమలోనికి ఆయన తీసుకుని వెళ్తాడు. కృప ద్వారా రక్షింపబడిన మనము మహిమలో ప్రవేశించడానికి మధ్యలో శ్రమలు అనేవి క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇవి అనుమతించబడతాయి. దేవుడే శ్రమలను అనుమతిస్తాడు అనేటువంటి వాస్తవాన్ని
మనం నేర్చుకున్నాం. ఆ శ్రమలు ఎదుర్కొంటున్న ఆ క్రైస్తవులకు వారిని ఓదార్చడానికి, ధైర్యపరచడానికి, ఆ శ్రమల్లో మీరు కృంగిపోవద్దు అని వారిని ధైర్యపరచడానికి పేతురు గారు ఈ పత్రికను అంతటినీ రాస్తూ ఉన్నాడు. అయితే మనము గత వారాల్లో మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాము. ఏమనంటే క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించే ప్రతి ఒక్కరు కూడా శ్రమలు అనేటువంటి ఈ యొక్క మార్గం గుండానే వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడిన తర్వాత ఏ విశ్వాసైనా ప్రతి ఒక్కరు కూడా దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరు సమస్యలు అనేటువంటి ఈ మార్గంలోనే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం చేసిన ప్రతి పాపము నుండి విడుదల కలుగ చేయడానికి ఆయన కూడా శ్రమలు అనేటువంటి ఈ బాటలోనే ఆయన కూడా వెళ్ళాడు. కాబట్టి ఆయనను అనుసరించే ప్రతి ఒక్కరు, ఆయనను ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఇదే మార్గంలో వెళ్ళాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. అయితే ఈ శ్రమలు ఎంతకాలం ఉంటాయి, మనకి ఎందుకు దేవుడు అనుమతించాడు అని మనము ఆలోచన చేసినట్లయితే మొదటి అధ్యాయము 6వ వచనములో గనక మనం చదువుతున్నట్లయితే, మొదటి అధ్యాయము 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమైన కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అంటే శ్రమలు, శోధనలు అనేవి క్రైస్తవ విశ్వాస జీవితానికి దేవుడు ఎందుకు అనుమతించాడనంటే అవి మనకు అవసరం కాబట్టి. అదేంటండి, శ్రమలు దేవుడు కలుగజేస్తాడా? దేవుడు తన నమ్మిన బిడ్డలను శ్రమ పెడతాడా, ఇబ్బంది పెడతాడా అని అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. క్రింద వచనాల్లో కనుక మనం చదువుకున్నట్లయితే, నశించిపోయేటువంటి సువర్ణము, బంగారము మనకి షైనింగ్ రావాలనంటే, అది మెరవాలంటే ఖచ్చితంగా అగ్ని అనేటువంటి కొలుములోనికి దానిని తీసుకుని వెళ్ళాలి. అది ఇనుమైనా కావచ్చు, లేకుంటే బంగారమైనా కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అది తుప్పు పట్టినప్పుడు, అది షైనింగ్ లేనప్పుడు దానిని మెరుపుదల అంటే మెరుగుపరచడానికి ఖచ్చితంగా దానిని అగ్ని అనేటువంటి కొలుములోనికి తీసుకుని వెళ్ళకపోతే ఎలాగైతే దానికి షైనింగ్ రాదో, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనందరము కూడా ఏ భేదం లేదు, అందరూ కూడా ఈ శ్రమలు అనేటువంటి ఈ మార్గము గుండా మనం తప్పకుండా వెళ్ళాల్సిందే. అయితే ఈ శ్రమలు అవసరమును బట్టి దేవుడు మన జీవితాలలో అనుమతించాడు. ఎందుకు అనుమతించాడనంటే మన మంచి కోసమే, మన మంచి కోసమే. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఇక్కడ వాక్యాలు మనం చూస్తూ ఉన్నాము. యోసేపు 17 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అన్నల చేత తిరస్కరింపబడి ఆయన ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు. ఒక బజార్లో జంతువుని అమ్మేసినట్లుగా యోసేపుని అమ్మేశారు. వెళ్ళిన తర్వాత అమ్మకు ముందు వారు ఎన్ని హింసలు పెట్టారని అంటే, అతనిని భోజనం తీసుకొచ్చినప్పుడు అది తీసుకుని ఒక గుంటలోకి దోసేశారు. నిజానికి మనము ఆదికాండం కనుక మీరు 38వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు, 50 అధ్యాయం వరకు మీరు చదివినట్లయితే, యోసేపు తన అన్నలను బ్రతిమలాడాడు. అన్నలారా, దయచేసి నన్ను బాధ పెట్టొద్దు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పని అన్నలను బ్రతిమలాడాడు. కానీ అన్నలు ఏమాత్రం కూడా యోసేపు మీద కనికరం చూపించాల. భయంకరంగా కఠినంగానే అతని పట్ల వ్యవహరించారు, అతన్ని నమ్మేశారు. ఆ పరాయి దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ శోధనలు గుండా వెళ్ళాడు. అతనికి విశ్వాసం పరీక్షింపబడింది. మొత్తం మీద ఐగుప్తు దేశానికి అధికారిగా నియమింపబడ్డాడు. కనాను దేశంలో కరువు వచ్చింది. వాళ్ళు ధాన్యం తీసుకురావడానికి ఐగుప్తు దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత వారి అన్నలతో మాట్లాడాడు, వాళ్ళు కలిశారు. కొంతకాలం వారు కలిసి బాగానే ఉన్నారు. యాకోబు చనిపోయిన తర్వాత అన్నలకి ఒక అనుమానం వచ్చింది. అరే, మన నాన్న బ్రతుకున్నంత కాలం కూడా మన తమ్ముడైనటువంటి యోసేపు అధికారిగా ఉన్నాడు కాబట్టి ఏం చేయలేదు. ఇప్పుడు నాన్న చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా మనం చిన్నప్పుడు అతనిని బాధ పెట్టాం కదా, గుంటలకు త్రోసేసాం కదా, ఇబ్బంది పెట్టాం కదా, అది గుర్తుపెట్టుకుని ఒకవేళ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా మనల్ని చేస్తాడని చెప్పి భయపడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటనంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా దేవుడు దానిని ఎందుకోసం చేశాడు? మేలు కోసం.
అంటే ఇక్కడ ఆ దినాన మీరు నన్ను గుంటలోకి దోసేసి ఇస్మాయిలీలకు లేకుంటే ఐగుప్తులకు అమ్మేకపోయినట్లయితే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఈ రోజున కరువు సమస్యల్లో మీకు ఆహారం పెట్టేటువంటి పరిస్థితి కలిగేది కాదు. మనము కరువులోనే కణాల్లోనే చచ్చిపోయి ఉండేవాళ్ళం. కానీ అది కీడు కోసం మీరు అనుకుంటున్నారు, కానీ అది కీడు కోసం కాదు, దేవుడు అది మేలు కోసమే. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ప్రతి కీడు వెనుక, ప్రతి సమస్య వెనుక దేవుడు ఆశీర్వాదం దాచిపెట్టి ఉంచుతాడు. ప్రతి శోధన వెనుక, ప్రతి శ్రమ వెనుక దేవుడు ఒక ఆశీర్వాదాన్ని తప్పకుండా దాచిపెట్టి ఉంచుతాడనేటువంటి వాస్తవాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. అది కీడు కోసం మీరు చేశారు, కానీ దేవుడు దానిని మేలు కోసమే దానిని ఉద్దేశించాడని చెప్పి యోసేపు మాట్లాడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు శ్రమలను, శోధనలను ఎందుకు అనుమతిస్తాడని అంటే మన మేలు కోసమే, మంచి కోసమే అని చెప్పి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మరొకటి ఏంటంటే ఈ శ్రమలు అనేటువంటి మార్గంలో మనందరం వెళ్ళాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, శ్రమలు అనేటువంటి పాఠశాలలో నేర్చుకునేటువంటి పాఠాలు ఇంకెక్కడ నేర్చుకోలే. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ శ్రమల గుండా పొందేటువంటి అనుభవాలు ఇంకెక్కడ మనం పొందలేము. అందుకనే యెషయా గ్రంథంలో ఆ ప్రవక్త అయిన యెషయా ఒక మంచి మాట రాస్తాడు. 48వ అధ్యాయం 10వ వచనం చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడినేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. దేవుడు మనలను శ్రమలు అనేటువంటి ఇబ్బంది కొలిమిలో ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకోసం చేస్తున్నాడంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన నామ మహిమ నిమిత్తం, దేవుని నామము మహిమపరచబడడానికి. మొట్టమొదటిగా మన మంచి కోసమే, రెండవది ఆయన మహిమ కొరకు. ఎందుకు మహిమ కలగాలి? చూడండి, శ్రమలను అనుమతించడం ద్వారా మనకేం కలుగుతుంది అని అంటే మనము దేవునికి మరింత దగ్గరగా రావడానికి, ఈ శ్రమలను, శోధనలను మనము ఎదుర్కొంటున్నప్పుడు దేవుని శక్తి మీద మనం ఆధారపడడానికి, మనము దేవుని యొక్క శక్తి ఎలాంటిదో, దేవుని యొక్క మహిమ ఎలాంటిదో, ఆయన యొక్క సర్వభౌమాధికారం ఎంత గొప్పదో అనేది మనము అర్థం చేసుకోవడానికి ఆయన మహిమ కొరకు. అంటే మన జీవితాలలో ఏదైనా ఒకవేళ దేవునికి ఇష్టం కాని కార్యాలు ఉన్నట్లయితే వాటిని దేవుడు తీసివేసి, అందుకనే మనం బంగారాన్ని కొలుములు ఎందుకు వేస్తాడు? దానిలో ఉన్నటువంటి మట్టిని, మస్తును తీసివేసి అది ప్రకాశించడానికి ఎలాగైతే దానిని కొలిమిలోకి తీసుకువెళ్తారో దేవుడు అంటున్నాడు, నేను మేము ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షించాను. ఒక మాట చెప్పాలనంటే ఆయన మనల్ని నలుపుతాడనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు అలా చేస్తాడని అంటే కావాలని మన జీవితాలలో అనుమతిస్తాడు. ఆ ఇబ్బంది అనేటువంటి కొలిమిలో ఆయనకు మహిమ రావడానికి. ఎలాగనంటే చూడండి, మనకి సమస్య వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థించడం, దేవుని దగ్గర మనము ఎక్కువ సమయం గడపడం, దేవుని వాక్యానికి మరింత దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుందని అంటే ప్రజలు మనలను చూసినప్పుడు, సమస్యలు అనేటువంటి ఈ యొక్క మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది గమనిస్తారు, అరే దేవుని నమ్ముకున్నాడు కానీ, దేవుని వెంబడిస్తున్నాడు కానీ, దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు కానీ, సంఘానికి వెళ్తాడు కానీ ఇంకా శ్రమలేంటి అని చెప్పి మనుషులు మన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనము అలాంటి పరిస్థితులలో దేవుని ప్రార్థించి, దేవుని వాక్యాన్ని చదివి ఆయనకు మరింత దగ్గరగా వచ్చినప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన సమస్యలను, ఇబ్బందులను అనే కొలుములో మనలను నలుపుతాడు, కానీ ఎప్పుడు అక్కడే ఉంచడు. ఖచ్చితంగా దానిలోనే బయటికి తీసుకొస్తాడు. ఖచ్చితంగా దేవుడు బయటికి తీసుకొస్తాడు. తప్పించే మార్గాన్ని కూడా, ఆ సమస్యలో నుండే, శోధనలో నుండి బయటకు వచ్చే దారిని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకనంటే ఆయన మహిమ నిమిత్తం. ఎందుకోసం? ఆయనకు మహిమ కలగాలి. కాబట్టి ప్రజలు చూసినటువంటి వారు వీళ్ళ సమస్యల్లో ఉన్నారని అనుకున్నాం, కానీ వాళ్ళ నమ్మిన దేవుడు గొప్పవాడు, వారు విశ్వాసం ఉంచిన దేవుడు గొప్పవాడు. ఆ సమస్యలలో నుండి దేవుడు విచిత్రంగా, ఊహించని రీతిలో దేవుడు సహాయాన్ని పంపించి వారిని బయటికి తీసుకొచ్చాడని చెప్పి మన ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. అందుకని దేవుడు ఈ సమస్యలు అనేటువంటి ఇబ్బంది కొలిమిలోనికి దేవుడు మనను తీసుకుని వెళ్తాడని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. యోబుకు వచ్చినటువంటి సమస్యలు మనకు అందరికీ తెలుసు. అలాంటి శోధనల గుండా తీసుకుని వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? అతను యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుని మీద ఆధారపడడం మానలేదు, దేవుని ప్రార్థించడం మానలేదు,
ఒక్కటేంటనంటే ఒకేసారి 10 మంది పిల్లలు చనిపోయినా, ఆస్తి కోల్పోయినా, నష్టపోయినప్పటికీ కూడా దేవుడు నాకు ఈ కీడు చేశాడు, దేవుడు నాకు నష్టాన్ని కలిగించాడనే మాట ఎప్పుడు కూడా అతడు పలకలేదు. అతని నోట నుండి రాలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా అని చెప్పని దేవునిని మహిమపరిచాడు. తన భార్య అలాగే తన 3 స్నేహితులు కూడా వచ్చి, నీవు పాపం చేశావేమో, నీవు ఒకవేళ తప్పు చేశావేమో, దేవునికి వ్యతిరేకంగా ఎక్కడైనా నడుచుకున్నావేమో అని చెప్పని అతనిని మాట్లాడుతున్నప్పుడు, శోధిస్తూ ఉన్నప్పుడు తన భార్య కూడా, ఇంకా నీకున్నటువంటి ఆరోగ్యం పాడైపోయింది, నీకున్న సమస్తము పోయింది, యథార్థతను విడిచిపెట్టవా అని చెప్పని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, మనము మేలు అనుభవించడం మాత్రమే కాదు కానీ కీడు అనుభవించుట కూడా మంచిదే అని చెప్పాడు. చూడండి, యోబును ఆశీర్వదించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం. 42:10 మీరు చదవండి, యోబు గ్రంథం 42:10. యోబును దేవుడు ఆశీర్వదించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకు దేవుడు అనుగ్రహించాడు. మొట్టమొదటిది ఎందుకనంటే మన మంచి కోసమే, రెండవది ఆయన మహిమ కోసం, మూడవది ఎందుకనంటే సమస్యలను దేవుడు ఎందుకు అనుమతిస్తాడనంటే దేవునికి మనం దగ్గర కావడానికి. మరొక విషయం ఏంటనంటే మనలో ఇంకా మనం తీసివేసుకోలేనటువంటి అపవిత్రత, ఇష్టం కాని కార్యాలు దేవునికి ఉన్నాయేమో వాటిని తొలగించుకోవడానికి, తీసివేసుకోవడానికి దేవుడు సమస్యలను అనుమతిస్తాడు. మనము బాప్తీసం పొందిన మొట్టమొదటి రోజునే పవిత్రులం అయిపోలా. ఈ ప్రాసెస్ అనేది, పవిత్రత అనేటువంటి ప్రాసెస్ ఎప్పటి వరకు జరుగుద్దనంటే మనం ప్రాణం పోయేంత వరకు, యేసయ్య రెండవ రాకడ వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ లోకంలో ఉన్నాము, మనకి అప్పుడప్పుడు ఏమవుతుంటుంది, మట్టి అంటుకుంటుంటుంది. మనం ఏం చేస్తాం, అలాగే ఉంచేసుకుంటామా, కడుక్కుంటాం కదండి, కడుక్కోవాలి. అలాగే మన విశ్వాస జీవితంలో కొన్నిసార్లు దేవుని మీద విశ్వాసం ఉంచి ఆధారపడడం కన్నా కొన్నిసార్లు మనం అల్ప విశ్వాసం చూపిస్తూ ఉంటాం. లేకుంటే తెలిసి తెలియక ఏదైనా ఒక అబద్ధం కానీ, లేకుంటే ఏదైనా మోసం కానీ, చూడకున్నటువంటి కార్యం కానీ, ఏదైనా చిన్న చిన్న అపవిత్రతలు, ఏదైనా బలహీనతలు మనలో అంటుకున్నప్పుడు మనలో ఇంకా పవిత్రతలోనికి రావడానికి, పరిశుద్ధతలోనికి మనం రావడానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడని అంటే మనలను, మన జీవితాలలో ఈ సమస్యలను అనుమతిస్తాడు. కాబట్టి మనలో పవిత్రత కలగడానికి, మనలో పరిశుద్ధత రావడానికి దేవుడు ఏం చేస్తాడనంటే సమస్యలను అనుమతిస్తాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదువుకున్నట్టుగా చూడండి, ఆయన ఏం చెప్తున్నాడనంటే మాట్లాడుతూ ప్రియులారా అని ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత ప్రేమగా ఆయన మాట్లాడుతున్నాడంటే సమస్యల గురించి, శోధనల గురించి మాట్లాడుతూ ప్రియులారా అని ఆయన మాట్లాడుతూ, అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటాం కదా, పిల్లలు ఏదైనా చేసినప్పుడు బుజ్జగించడానికి, అలా కాదు నాన్న, అలా కాదు బంగారం అని మాట్లాడుతుంటాం కదా. అలాగా మాట్లాడుతూ ఈయన ఏమంటున్నాడనంటే, ప్రియులారా మిమ్మల్ని శోధించడానికి వచ్చేటువంటి ఈ శ్రమలు, అగ్ని వంటి శ్రమలు మీకేదో ఒక వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడకండి. ప్రియులారా అని మాట్లాడుతూ మిమ్మల్ని శోధించడానికి శ్రమలు వస్తాయి, అగ్ని లాంటి శ్రమలు వస్తాయి అని చెప్పి మాట్లాడుతూ, ఈ శ్రమల ద్వారా మీరు కలవరపడకండి. ఎందుకనంటే మీరు మాత్రమే శ్రమల గుండా వెళ్తున్నారు, మీరు మాత్రమే శోధనలను ఎదుర్కొంటున్నారు అనుకోవలసిన అవసరం లేదు. ఎందుకనంటే క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకంటే ముందుగా చాలామంది ఇలాంటి శోధనల గుండా వెళ్ళారు. మీరు మాత్రమే కాదు, మీకంటే ముందుగా చాలామంది కూడా ఇలాంటి శోధనల గుండా వెళ్ళారు. కాబట్టి అగ్ని లాంటి శోధన మీకు వచ్చినప్పుడు ఏదో జరిగిపోతుందేమో, ఏదో అయిపోతుందేమో, ఏదో సంభవిస్తుందేమో, నాకేదో జరగకూడదని జరిగిపోతుందేమో అని చెప్పి మీరు ఆశ్చర్యపడకండి. ఎందుకన్నానంటే మీకంటే ముందుగా ఇలాంటి శోధనల గుండా చాలామంది వెళ్ళారు. కాబట్టి వాళ్ళకొచ్చిన సమస్యలే, వాళ్ళకొచ్చిన శోధనలే మీరు ఎదుర్కొంటున్నారు. కొత్తగా మీరేమి శోధనల గుండా వెళ్ళట్లేదు. గతంలో చాలామందికి శోధనలు వచ్చినాయి, చాలామందికి సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఇబ్బంది కొలిమిలో వాళ్ళు కూడా వెళ్ళారు, మీరు కూడా వాటిలోకి అడుగు పెట్టారు. ఈ యుద్ధ భూమిలో ఈ యొక్క సమస్యలు అనేటువంటి ఈ బ్యాటింగ్ ఫీల్డ్లో మనం ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది. ఆశ్చర్యపడకండి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట, శ్రమలను దేవుడు ఎందుకు అనుమతిస్తాడని అంటే మొట్టమొదటిది మన మంచి కోసమని నేను చెప్పాను, రెండవది దేవుని మహిమ కోసం అని చెప్పాను, మూడవది ఏంటంటే మనము పవిత్రతలోనికి రావడానికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు, నాలుగవది ఏంటంటే
మనము శ్రమల గుండా వెళ్ళినప్పుడు కొన్ని అనుభవాలు మనం నేర్పించడానికి, అంటే కొంతమందికి మాదిరికరంగా ఉండడానికి. అవసరమైతే మనకి కొన్ని సందర్భాల్లో ఏదైనా క్యాన్సర్ గడ్డ కానీ లేకుంటే ఏదైనా ఇబ్బంది కానీ కడుపులో వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చి మరి కోయించుకుంటాం. నొప్పే, బాధగానే ఉంటుంది. కానీ ఎందుకని? అది తీయకపోతే ఏమవుతుంది? మనకి ప్రాణాలకి ప్రమాదం అవుతుంది. డబ్బులు ఇచ్చి కూడా కోయించుకుంటాం కష్టమైనప్పటికీ కూడా. అలాగే ఈ శ్రమలు అనేటువంటి ఈ యొక్క మార్గంలోకి మనం అడుగు పెట్టినప్పటికీ కూడా వాటిని మనం భరించగలిగితే, వాటిని మనం ఓర్చుకోగలిగితే మనకు క్షేమం కలుగుద్ది. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఈ మార్గంలోకి శ్రమల గుండా వచ్చినప్పుడు మనము మాదిరికరంగా ఉండడానికి, ఎప్పుడైనా అప్పుడప్పుడు మనం చెప్తాము, ఏదైనా సర్జరీ చేయించుకున్నప్పుడు అలాంటి సర్జరీ గుండా ఒకవేళ ఇంకొకరు ఎవరైనా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం మనం? ఏముండదు, డాక్టర్ గారు ఏదో మొత్తిస్తాడు, కోస్తాడు, జస్ట్ అయిపోతుంది అని మనము ఆ అనుభవం గుండా వెళ్ళాం కాబట్టి మనం ఏం చెప్తాం? ఏముండదమ్మా అని ధైర్యం చెప్తాం మనం. కాబట్టి మనము శ్రమల గుండా వెళ్ళడం ఎందుకు అనుమతిస్తాడనంటే, మనం కొంతమందికి మాదిరికరంగా ఉండడానికి, కొంతమందికి ధైర్యం చెప్పడానికి దేవుడు సమస్యల గుండా తీసుకుని వెళ్తాడు. ఆ అనుభవం లేకపోతే మనం వాళ్ళకి ధైర్యం చెప్పలేం. అంతే కదండి. గతంలో మీకు ఒకసారి చెప్పాను నేను, ఎవరికైనా ఒకవేళ పంటి నొప్పి వచ్చింది అనుకోండి, పంటి నొప్పి వస్తే అది బాధ పెడతా ఉంటుంది. ఎంత భయంకరమైన బాధ అంటేనంటే, అది ఇట్లా ఒక్కొక్కసారి నిద్ర పట్టదు, ఈ చెవిలో నుంచి తలలో కూడా పొడి చేస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. బాధపడుతున్నప్పుడు, అమ్మ ఏంది రాత్రి అసలే చాలా నీరసంగా ఉన్నట్టున్నావని ఎవరన్నా వచ్చి అడిగారు అనుకోండి, ఏం తెలుసమ్మా, నా పిప్పెన బోటు భయంకరంగా బాధ పెడతా ఉంది అని అన్నారనుకోండి. ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉందన్నారు. నీకు ఒకటే ఉందా? నాకు 2 ఉన్నాయి అని చెప్పారనుకోండి, అమ్మాయ అని ఓదార్పు కలుగుద్ది కదా. అంటే నీకు ఒక్కదానితో ఎంత బాధపడుతున్నావు, నాకు 2తో నేను చాలా బాధపడ్డాను అని చెప్పని ధైర్యం చెప్పడానికి, వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళకి కొంత ఆదరణ కలిగించడానికి ఉపయోగపడుతుంది. అందుకనే ఈ శ్రమలు అనేటువంటి పరిస్థితి గుండా మనం వెళ్ళడం ద్వారా కొంతమందిని ఓదార్చడానికి, ధైర్యపరచడానికి ఈ శ్రమలు అనేవి ఉపయోగపడతాయి. మీకేదో వింత జరుగుతున్నట్లుగా మీరు ఆశ్చర్యపడకండి. 13వ వచనంలో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. శ్రమలలో మనం చేయాల్సింది ఏంటంటే సంతోషించాలి, ఆనందించాలి. రోమపత్రిక 8వ అధ్యాయంలో 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షం కావవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనిచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. కాబట్టి వాక్యం ఏమి సెలవిస్తుందని అంటే, దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఈ శ్రమలు అనేటువంటి మార్గంలో మనం వెళ్తున్నాం. ఒక్కొక్క దినాన మహిమలోకి వెళ్ళబోతున్నాం, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ప్రత్యక్షము కాబోయేటువంటి మహిమ ఎదుట, అంటే దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ఆ నిత్య రాజ్యములో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకుంటామంట, ఒక దైవ భక్తుడు ఏమంటాడనంటే, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనము ఎంత సంతోషిస్తామనంటే, ఆ పరలోకపు మహిమను, ఆ వెలుగును, ఆ దేవుని యొక్క ముఖాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, అరే నేను భూమి మీద ఉన్నప్పుడు ఆయన కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేసినా పర్వాలేదు, హతసాక్షిని అయిపోయినా పర్వాలేదు అని అంతగా దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తామంట. ఎందుకనంటే, హతసాక్షులైన వారు ఎక్కడుంటారు? దేవుని సింహాసనం ముందు, ఆయన సింహాసనం కింద ఉంటారు. కాబట్టి ఆయనకి దగ్గరగా ఉంటారు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మహిమను చూసి, ఆ తేజస్సు యొక్క ఆయన దేవుని యొక్క సన్నిధిని చూసి, అరే నేను దేవుని కోసం పడినటువంటి కష్టంలో నేను కొంచెమే శ్రమ పడ్డాను, కొంచెమే నేను దేవుని కోసం ఇబ్బందులు పడ్డాను, ఇంకా ఎక్కువ శ్రమల గుండా వెళ్ళినట్లయితే, ఇంకా నేను దేవుని కొరకు అవసరమైతే ప్రాణం పెట్టే పరిస్థితి నాకు వచ్చినట్లయితే, నేను ఇంకా బహుమానాన్ని పొందుకునేవాడని కదా, ఇంకా దేవునికి దగ్గరగా వచ్చేవాడిని కదా అని చెప్పని అక్కడ ఆ మహిమలో మనం సంతోషిస్తామంట. అంటే మనకు ప్రత్యక్షము కాబోయేటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, మనకు ఎదురవుతున్న ప్రతి శ్రమ, ప్రతి శోధన, అది బలహీనత కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, లేకుంటే అనారోగ్యం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనం ఎదుర్కొంటున్న ప్రతిదీ కూడా ఆయన ఎదుట, అంటే ఆయన ఎదుట ప్రత్యక్షము కాబోయే ఆయన మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అవి చిటికెన గ్రోవర్తో సమానమైన వాటితో పోల్చుకుంటే. ఎలాగూ మనందరము కూడా ఈ శ్రమల గుండా వెళ్తున్నాము, కానీ ప్రతి శ్రమ వెనుక కూడా దేవుడు మన జీవితాలలో ఆశీర్వాదాన్ని
ఇస్తాడు అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. అయితే ఈ శ్రమలు కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుంటాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఆయన ఇలా వ్రాస్తున్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే ఈ చులకని శ్రమ కొంతకాలం మాత్రమే మనకి శ్రమ ఉంటుంది. కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట ఆయనే మనలను ఏం చేస్తాడనంటే పూర్ణులుగా చేస్తాడు. ఆయన మాత్రమే మనలను పరిపూర్ణులుగా చేస్తాడు అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. అయితే శ్రమలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే నిరీక్షణ కలిగి ఉండాలి, శ్రమలో మనము సంతోషించాలి, శ్రమలలో మనము ఓర్పు కలిగి ఉండాలి, శ్రమలలో మనము ప్రార్థించే వారమై ఉండాలి, శ్రమలలో మనము పట్టుదల కలిగి దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకి దగ్గరగా వచ్చేవారుగా ఉండాలి. మళ్ళా చెప్తున్నాం, శ్రమలలో నిరీక్షణ కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నాకు విడుదలనిస్తాడు అనేటువంటి నిరీక్షణ. రెండవది, శ్రమలలో సంతోషించాలి. ఎందుకనంటే ఈ శ్రమలలో అన్నిటిలోనూ కూడా మనం సంతోషించడం ద్వారా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడుండి రాస్తున్నాడు ఈయన? జైల్లో ఉండి ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తున్నాడు. కాబట్టి శ్రమలలో మనం సంతోషించాలి, శ్రమ యందు మనం ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనను మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది అన్నమాట. కాబట్టి మనందరము కూడా దేవుని వాక్యం అనేటువంటి పునాది మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ మన విశ్వాస జీవితంలో మనము ఎదిగేవారిగా ఉండాలి. శ్రమలు కొంతమందిని ఏం చేస్తాయనంటే మెరుగుపరుస్తాయి, కొంతమందిని మరుగు చేస్తాయి. కొంతమందిని మెరుగుపరుస్తాయి, కొంతమందిని మరుగు చేస్తాయి. శ్రమలలో నిరీక్షణ కోల్పోయి, శ్రమలలో పట్టుదల వదిలేసి, శ్రమలు వచ్చినాయని ప్రార్థనని విడిచిపెట్టేసి, శ్రమలు వచ్చినాయని వాక్యాన్ని చదవడం మానేసి మూలను కూర్చుని ఏడుస్తూ ఉండడం వల్ల శ్రమలలో మనం మరుగు చేయబడతాం, కనిపించం. మనం శ్రమలు వచ్చినాయి కానీ ఆ శ్రమల ద్వారా మనం కృషించిపోతాం, శ్రమల ద్వారా మనము నిరాశ చెందుతాం, దేవునికి దూరం అయిపోతాం, దేవుని ఆదరణ కోల్పోతాం. కానీ కొన్ని శ్రమలు మెరుగుపరుస్తాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శ్రమలలో మనం నిరీక్షణ కలిగి, శ్రమలలో మనం పట్టుదల కలిగి, శ్రమలలో మనం వాక్యాన్ని చదువుతూ ఆయనకి దగ్గరగా రావడం వల్ల బంగారము అది కొలుములోకి వెళ్ళిన తర్వాత ఎలాగైతే షైనింగ్ వస్తుందో అలాగే ఒక్కొక్క దినాన్న మనము ప్రకాశిస్తాం. ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రతి శ్రమ వెనుక కూడా దేవుడు ఆశీర్వాదం దాచిపెట్టి ఉంచాడు. సంతోషంతోనే వాటన్నిటిని అంగీకరించి, ప్రభువా నీవు నన్ను మెరుగుపరచు ప్రభు అని చెప్పని ఆయనకి దగ్గరగా ఉండడానికి నిరీక్షణ కోల్పోకోకుండా ప్రభులో సంతోషిస్తూ ప్రార్థన విడిచిపెట్టుకోకుండా వాక్యాన్ని చదువుతూ ఆయనకి దగ్గరగా ఉంటే మనం మెరుగుపడతాం. లేదని అంటే నాకు దేవుని నమ్ముకున్నందుకే, దేవునిని వెంబడిస్తున్నందుకే ఈ శ్రమలు వచ్చినాయని మనం నిరాశలోకి వెళ్ళిపోతే మనం కనిపించమేగా. ఆ శ్రమల్లో మనము ఆశీర్వాదాన్ని పొందుకోలేం, దూరం అయిపోతాం, దేవుని సన్నిధికే దూరం అయిపోతాం. కాబట్టి మన జీవితాలలో, విశ్వాస జీవితంలో మనకి అన్నిటికీ కూడా దేవుడు మంచి కోసమే చేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8:28లో కూడా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. సమస్తమును సమకూడి, అది మేలైనా కావచ్చు, ఇబ్బంది అయినా కావచ్చు, శ్రమలైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, వాటన్నిటిని కూడా దేవుడు మన జీవితాలలో మేలు కోసమే అంగీకరిస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, మనము శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు ఈ శ్రమ నాకెందుకు వచ్చింది, ఈ సమస్య నా కోసమే ఎందుకు వచ్చిందని చెప్పని మనము దేవునిని ప్రశ్నిస్తాం చాలా సందర్భాల్లో.
అది కాదు మనం చేయాల్సింది. మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటనంటే, దేవుడు తన మహిమ కోసమే మన జీవితాలలో ఈ పరిస్థితిని అనుమతించాడు అని చెప్పి మనము విశ్వాసంతో నిరీక్షణతో ప్రభు దగ్గర కనిపెట్టాలి. చూడండి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. ఈ 12 మంది శిష్యులు కూడా 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఉన్నారు. ఆయన పునరుద్ధానుడే పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత సువార్త ప్రకటించడానికి, ప్రపంచ దేశాలకు సువార్తను తీసుకుని వెళ్ళడానికి ఏ ఒక్కరు కూడా 12 మంది శిష్యుల్లో కేవలం ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను సువార్త ప్రకటన గ్రంథం రాసిన యోహాను తప్ప ఇంకెవ్వరు కూడా సామాన్యమైనటువంటి మరణాన్ని పొందలేదు. అందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. దేవుని కొరకు ఎన్ని శ్రమలను వాళ్ళు ఎదుర్కొన్నారనంటే, ఎన్ని ఇబ్బందులు గుండా, ఎన్ని సమస్యలు గుండా వాళ్ళు వెళ్ళారనంటే, మనము పేతురుని గురించి కనుక మనము ఆలోచన చేసినట్లయితే, దేవుని కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాడనంటే, నీరో చక్రవర్తి కాలములో అతను భయంకరమైనటువంటి శ్రమలను ఎదుర్కొన్నాడు. అతన్ని రోమా పట్టణంలో ఒక జైల్లో బంధించారు. పౌలు గారు ఆ కింద జైల్లో ఉన్నాడు. ఆ కింద రూములో, చీకటి గదిలో, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది పౌలు ఉన్నటువంటి ప్రిజను. ఆ కింద భయంకరమైనటువంటి చీకటి గదిలో ఒక చల్లని రాయికి ఆయనని కట్టేసి, అక్కడే అన్నీ కూడా ఆయనకి కేవలం ఏదో ఒక గిన్నెతో కొంచెం ఆహారం పంపించేవారని అంతే. అక్కడ ఉండి పౌలు గారు 4 పత్రికలు రాశాడు ఆ జైల్లో ఉండి. ఆ పై గదిలో పేతురు గారు ఉన్నాడు. పేతురు గారు కూడా ఆ జైల్లో ఇంచుమించుగా 3 నెలల పాటు కఠినమైన కారాగార శిక్ష అనుభవించాడు. తన దగ్గరికి పరామర్శించడానికి వచ్చిన ఇంచుమించుగా 36 మందికి సువార్తని చెప్పి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, పేతుర్ని సిలువేసి చంపేశారు. అప్పుడు పేతురు అంటాడు, నా ప్రభువు నా కోసం ఆయన సిలువలో వేలాడాడు కాబట్టి నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పని పేతురు తలకిందులుగా సిలువ వేయించుకుని చనిపోయాడు. యాకోబు చూడండి, యాకోబు అపోస్తలికల గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. హేరోదు అగ్రిప్ప 1 అనేటువంటి రాజు ఏం చేశాడు అని అంటే, యాకోబును ఖడ్గంతో చంపించేశాడు. అంత మాత్రమే కాదు, ఆంద్రియా పేతురు సహోదరుడు, ఆయన చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. గ్రీసు దేశానికి వెళ్ళాడు. సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనను కొరడాలతో కొట్టి ఆయనను తీసుకుంటూ వెళ్ళిపోయి ఒక ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి శిలువ మీద ఆయన వేసి చంపేశారు. ఆయనను ఎక్స్ ఆకారంలో సిలువ వేసేసి కొరడాలతో కొడతా ఉన్నప్పుడు ఇంచుమించుగా 3 రోజులు అలాగే ఆ సిలువ శ్రమను అనుభవిస్తూ కూడా తనను చూచుకుంటూ వెళ్తున్నటువంటి వారు, తన దగ్గర ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించాడు. అలాగే ప్రాణాలు విడిచిపెట్టేశాడు ఆంద్రియా గ్రీసు దేశంలో. అంత మాత్రమే కాదు, మరొక శిష్యుడు యోహాను. అంటే ఈ యోహాను అనేటువంటి ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను చూడండి, యేసు ప్రభుకు మరింత దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు. డొమిషన్ అనేటువంటి ఈ రోమా చక్రవర్తి పరిపాలన కాలంలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడని చెప్పి ఆయన ఏం చేశాడని అంటే, బాగా వేడివేడిగా కాగుతున్నటువంటి ఒక నూనె పెనంలో వేసేశారు ఆయన్ని. కాగుతున్నటువంటి పెనంలో వేసేసిన తర్వాత ఆ చరిత్రకారులు చెప్పినటువంటి సత్యం ఏంటంటే, ఆ నూనె కాగుతున్నటువంటి పెనంలో వేసేస్తే ఈత కొట్టుతూ ఉన్నాడంట దేవుని యొక్క కృప ద్వారా. అలాంటి సందర్భంలో ఇటు చనిపోలేదు కాబట్టి ఈయన తీసుకుని వెళ్ళిపోయి ఎవరు మనుషులు సంచారం లేనటువంటి ఒక దీవులో విడిచిపెట్టేయండి అని అంటే పద్మాసు దీపంలో విడిచిపెట్టేశారని. అక్కడ దేవుని ప్రత్యక్షతలు చూసి ప్రకటన గ్రంథాన్ని రాశాడు ఆయన. మరలా అక్కడి నుంచి ఇతడు బ్రతికే ఉన్నాడని చెప్పి మరలా తీసుకుని వచ్చినప్పుడు ఎఫెసీ పట్టణానికి వెళ్ళి ఎఫెసీ సంఘంలో దేవుని సేవకునిగా పనిచేసి ఇంచుమించుగా 90 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సామాన్యమైనటువంటి మరణాన్ని యోహాను ఒక్కడు మాత్రమే చనిపోయాడు. తర్వాత ఫిలిప్పు, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి ఫిలిప్పు, ఆయన నార్త్ ఆఫ్రికా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి. అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని సువార్తను ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సత్యం ఏంటంటే, ఆ రోమా గవర్నర్ యొక్క భార్య దేవుని వాక్యాన్ని విని ఆమె రక్షణలోకి వచ్చింది. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించింది. ఎప్పుడైతే ఆ భార్య దేవుణ్ణి యేసు ప్రభుని అంగీకరించిందని, అసలు ఇలా నమ్ముకోవడానికి గల కారణం ఎవరనంటే ఫిలిప్పు వాక్యాన్ని చెప్పాడని చెప్పి అతను తీసుకుని వచ్చి ఏం చేశారనంటే అతను పట్టుకుని చంపేశాడు రోమా గవర్నరు. తోమా చూసినట్లయితే తోమా ఇంచుమించుగా క్రీస్తు శకం అనుకుంటాను 52వ సంవత్సరంలో మన భారతదేశానికి వచ్చాడు. కేరళ రాష్ట్రానికి వచ్చాడు. కేరళ రాష్ట్రానికి వచ్చి సువార్తను, అప్పుడప్పుడు మన హైందవ సోదరులు మాట్లాడుతూ ఉంటారు, క్రైస్తవం అనేది ఈ మధ్య ప్రారంభించబడిందని చెప్పాను, సువార్త అమెరికా దేశానికి చెందిందని చెప్పాను అంటారు.
కాదు. భారతదేశానికి మొట్టమొదటి యేసు ప్రభు శిష్యుడు తోమ కేరళ రాష్ట్రానికి వచ్చాడు దేవుని సువార్తను ప్రకటించడానికి. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అతడు బ్రాహ్మణ్స్కు సువార్తను ప్రకటిస్తూ ఎంతోమందిని ప్రభు కోసం సంపాదించాడు. అయితే తమిళనాడులో ఒక రోజున ఒక గుహలో అతడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయనను సోలములతో పొడిచి ఆయన చంపేశారు. అక్కడ మౌంట్ థామస్ అనేటువంటి ఒక రైల్వే స్టేషన్ కూడా మనకు ఉంటుంది చెన్నై వెళ్ళినట్లయితే. తోమ కూడా హతసాక్షి అయిపోయాడు. బర్తలోమయి, ఇతని నతానీయులు అని అంటారు. చూడండి, మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే ఇతని యందు ఏ కపటము లేదని చెప్పి యేసుప్రభు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. బర్తలోమయి ఇతను కూడా మహారాష్ట్ర కళ్యాణ్ అనేటువంటి కాళి అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. బర్తలోమయి చూడండి, భారతదేశం మీద ఎంత దేవుని యొక్క కృప కనికరం ఉందనంటే మొదటి సెంచరీలోనే సువార్త భారతదేశానికి వచ్చింది. 2 శిష్యులను ప్రభువు భారతదేశానికి పంపించాడు. మహారాష్ట్రకు వచ్చిన తర్వాత అక్కడ సువార్తను ప్రకటించాడు. ఆయన ఒక సంఘాన్ని కట్టాడు. సంఘాన్ని కట్టిన తర్వాత అర్మేనియా దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా? చర్మం ఒలిచేసి అతను చంపేశారు. బర్తలోమయ్యని అలా చనిపోయాడు బర్తలోమయ్య. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త రాసినటువంటి మత్తయి ఏం చేశాడనంటే సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా దేశానికి వెళ్ళినప్పుడు చాలా కాలం సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యానికి ఆటంకంగా చాలామంది నిలిచి అతనిని కత్తితో పొడిచి చంపేశారు మత్తయిను. ఇలా మనం మాట్లాడుకుంటున్నాడే తద్దయి యోధా అని కూడా మనం అంటాము. సిరియా దేశానికి వెళ్ళాడు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతనిని తరుముకుంటూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడని చెప్పి తరుముకుంటూ వెళ్ళి గొడ్డలు తీసుకుని అతని మీద విసిరేసి అతని గొడ్డలతో నరికి చంపేశారు. తద్దయి అనేటువంటి అల్పై కుమారుడైనటువంటి యాకోబు, చిన్న యాకోబు అంటాం, సిరియా దేశానికి వెళ్ళాడు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు రాళ్లతో కొట్టి చంపేశారు. అంత మాత్రమే కాదు, కనానీయుడైనటువంటి సీమోను గలిలయ ప్రాంతంలో రోమా పట్టణానికి వ్యతిరేకంగా, రోమా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో నుండి వచ్చి యేసు ప్రభుకు శిష్యుడిగా జాయిన్ అయ్యాడు. దేవుని సువార్తను అతడు నేర్చుకున్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధించడానికి అతడు తీర్మానించుకున్నాడు. ఇంచుమించుగా పర్షియా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది కూడా అక్కడ సూర్య దేవుల్ని ఆరాధించేటువంటి వారికి సువార్తను చెప్పి యేసుప్రభే నిజమైన దేవుడు, యేసుప్రభే నిజమైన రక్షకుడు అని చెప్పని, ఇంకెవ్వరూ లేరు అని చెప్పని అక్కడ ప్రకటించి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అతన్ని పట్టుకుని అక్కడే చంపేశారు. ఇలాగా మీరు 12 మంది శిష్యులను చూడండి, మత్తీని చూడండి, హతసాక్షి అయిపోయాడు. ఇస్కరియోతు యూదా స్థానంలో వచ్చినటువంటి మత్తయి కూడా హతసాక్షి అయిపోయాడు. ప్రతి శిష్యుడు కూడా అపోస్తలుడైన పౌలు ఎన్నో శ్రమలు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చదవండి. ఆయన దేవుని రాజ్యాన్ని సువార్త ప్రకటించడానికి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హతసాక్షులైన వారందరూ ఎక్కడుంటారో తెలుసా? యేసుప్రభు యొక్క సింహాసనం క్రింద ఉన్నటువంటి ఆ సింహాసనం దగ్గరలో దేవునికి దగ్గరగా ఉంటారు. మీరు ప్రకటన గ్రంథంలో చదివితే తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా అవసరమైతే ప్రాణాలు పెట్టడానికి కూడా వెనుకాడుకోకుండా శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా సంతోషముతో, ఆనందముతో అంగీకరించి దేవుడు మా జీవితాలలో ఈ సమస్యను అనుమతించడం ద్వారా మేము దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మేము బ్రతుకుతున్నామని చెప్పి తీర్మానించుకుని ఆ మరణాన్ని కూడా వారు ఆనందముతో అంగీకరించారు. అపోస్తలుడైనటువంటి పౌలును రోమా సామ్రాజ్యంలో అతనిని తల నరికేసి చిరఛాదనం చేసి చంపేశారు. ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక మాట చెప్తాను. దేవుని కోసం ఎవరైతే నమ్మకంగా బ్రతకాలని తీర్మానించుకుంటారో, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటాడనంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బతకను ఉద్దేశించు వారందరూ కూడా ఏం చేయబడతారు? హింసింపబడతారు. నిజంగా మనం నీతిగా, న్యాయముగా, యథార్థంగా దేవుని కొరకు వాక్యానుసారంగా వాక్యమనే పునాది మీద కట్టుకోవడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరు కూడా శోధింపబడతారు, శ్రమల గుండా వెళ్తారు, ఇబ్బందుల గుండా వెళ్తారు. ఇవి కావాలని దేవుడు అనుమతించట్లేదు, కానీ ఆయన మహిమ కొరకు, మన మేలు కొరకు, మనము ఆశీర్వదించబడడం కొరకు, మరొక మందికి మాదిరికరంగా ఉండడానికి దేవుడు అనుమతించాడు. వాటిని మనము అనుమతిస్తే ఇవెంతో కాలం ఉండవు, చులకని శ్రమ కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. వాటిని మనము ఆనందంతో అంగీకరించి, ప్రభువా ఈ సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు నా జీవితంలో ఎలాంటి శ్రమను పెట్టావని చెప్పి దేవునిని మనం ప్రశ్నించడానికి బదులుగా, ప్రభువా ఏ పాఠాన్ని నాకు నేర్పించడానికి నాకు ఈ పరిస్థితిని అనుమతించావని దేవుని దగ్గర మనం ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగి దేవుని మీదనే ఆధారపడి ప్రార్థన చేస్తూ దేవునిలో మనము
ఎదగడానికి, ఆయనకు దగ్గరగా ఉండడానికి తీర్మానించుకుంటే ప్రభు మనకి కృప చూపిస్తాడు. చూడండి, మనం మరొక మాట చదువుకుందాం. 15వ వచనంలో, మీలో ఎవడునో నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవువాడిగా కానీ బాధ అనుభవింత తగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. క్రైస్తవుడైనందుకు. క్రైస్తవుడు అనేటువంటి మాట బైబిల్లో 3 సార్లు రాయబడింది. శిష్యుడు అనేటువంటి మాట 271 సార్లు రాయబడింది. క్రైస్తవుడు అని అంటే ఆయనను వెంబడించడానికి తీర్మానించుకున్న ప్రతి ఒక్కరు కూడా బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మహిమా స్వరూపైనటువంటి ఆత్మ ఎవరితో ఉంటాడు? మనతో ఉంటాడు. ఆత్మదేవుడు మనతో ఉంటాడు. మనల్ని ఏమి ఆయన విడిచిపెట్టడో. పోయారులే సమస్యలు గుండా నాకు ఎందుకులే అని చెప్పాను ఆయన దూరంగా వెళ్ళిపోయే దేవుడు కాదు. మహిమా స్వరూపైనటువంటి ఆత్మ మన మీద ఉన్నాడు కాబట్టి మనము ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి, మనము స్తుతించేవారుగా, ప్రభువును మహిమపరిచేవారుగా, ప్రతి శ్రమ వెనుక ఆశీర్వాదం ఉంది కాబట్టి మీరు ఆశ్చర్యపడకండి. ఏదో వింత సంభవిస్తున్నట్లుగా మీరు బాధపడకండి. నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి, మనము దేవుని స్తుతిస్తూ ప్రార్థన యందు ఎదుగుతూ ఆయనను మహిమపరిచే వారిగా ఉండాలి. చివరిగా 19వ వచనం చదువుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను ఏం చేయాలి? అప్పగించుకోవాలి. కాబట్టి ఆయనకు మాత్రమే మనల్ని అప్పగించుకోవాలి. ప్రభా, మీ చిత్త ప్రకారం ఎలా నడిపిస్తారో, మీ ఇష్ట ప్రకారం ఎలాగైతే నన్ను మీరు నడిపించాలని, ఎలాంటి పరిస్థితులు గుండా నన్ను తీసుకుని వెళ్ళాలని మీరు ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ ప్రకారమే తీసుకుని వెళ్ళండి. ఎందుకనంటే ఆయన సర్వభౌమాధికారానికి మనము అప్పగించుకున్నప్పుడు దేవుడు మేలు చేస్తాడు. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు, ఎవరిని కూడా దేవుడు త్రోసివేయడు. శ్రమ గుండా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా విడుదల కలుగ చేసి, కృప చూపించి, ఆశీర్వాదంలోకి తీసుకుని వచ్చి ఆయన నామము మన ద్వారా మహిమపరచబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకివ్వాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ శ్రమలు, శోధనలలో మనము ఏదో వింత జరుగుతున్నట్లుగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. క్రీస్తు నామము మహిమపరచబడడానికి, మన మంచి కోసమే, అలాగే మనము పరిశుద్ధతలో పాలు పొందడానికి కొద్ది కాలం ఉండేటువంటి ఈ చులకని శ్రమ మన నుండి దూరం చేసి దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి అనుమతించాడు. ఈ శ్రమలలో, ఈ శోధనలలో మహిమా స్వరూపైనటువంటి ఆత్మదేవుడు మనతో ఉన్నారు, మన పక్కనే ఉన్నారు, మనకు సహాయం చేస్తారు. కృంగిపోవలసిన అవసరం లేదు. నిరీక్షణతో, పట్టుదలతో వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరగా ఉండడానికి తీర్మానించుకుందాం. ఈ శ్రమలలో, శోధనలు ఎదురవుతున్నప్పుడు నిరీక్షణ విడిచిపెట్టామేమో, విశ్వాసాన్ని నుండి మనము తొలగిపోతున్నామేమో, లేక అల్ప విశ్వాసంలోకి వెళ్తున్నామేమో, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ ప్రభువుని అడుగుదాం. కృప, ఆయన యొక్క సహాయము, ఆయన కనికరము మనల్ని బలపరిచి ఆయనకు మరింత దగ్గరగా రావడానికి దేవుడు మనకు సహాయం చేసినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా కన్న తండ్రి, మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. శ్రమలను ఎదుర్కోవడం, శోధనలు గుండా మేము వెళ్తూ ఉన్నప్పుడు మేము ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అని మీరు మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించే ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రమలు అనేటువంటి బాటలోనే వెళ్ళాల్సి వస్తుంది అని, మాకంటే ముందుగా ఎంతోమంది ఇలాంటి శ్రమల గుండానే వెళ్ళారు, వారు సహించుకున్నారు, ఓర్చుకున్నారు, ఓర్పు కలిగి ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు, మహిమలోకి వాళ్ళు ప్రవేశించగలిగారు. ప్రభా, మేము కూడా మాకొచ్చిన సమస్యల్లో, ఇబ్బందుల్లో, ప్రతి శోధనలోనూ కూడా సహనం కలిగి, ఓర్చుకుని, నిరీక్షణతో సంతోషిస్తూ నాయన మమ్మల్ని మేము మీకు అప్పగించుకున్నప్పుడు ప్రభా, మీ చిత్తం మా జీవితాలలో నెరవేర్చబడుతుందని మరొకసారి మాకు గుర్తు చేసినందుకే మీకు స్తోత్రాలు. శ్రమలలో కుంగిపోకోకుండా, సనగకోకుండా, వెనుదిరిగిపోకోకుండా ప్రభా, మీపైనే ఆధారపడడానికి, మీ మీదనే ఆనుకోవడానికి మీ కృపా సమాధానం మాకందరికీ అనుగ్రహించి మేలు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.